హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజండి నేను సెకండ్ సాటర్డే కదండి, మా అబ్బాయి మా అమ్మాయిని చూడడానికి అయితే వెళ్తున్నానండి హాస్టల్కి. అయితే రాత్రి మా అబ్బాయి ఫోన్ చేసి అమ్మ కారప్పొడి చేసుకురా అని చెప్పాడండి. నేనైతే కారప్పొడి చేస్తానండి, అది ఎలా చేస్తానో పెడతాను చూడండి ఫ్రెండ్స్. అయితే పిల్లల దగ్గరికి అయితే వెళ్దాం రండి హాస్టల్కి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే రండి. హాయ్ అండి, ఈరోజైతే అండి నేను కారప్పొడి చేస్తున్నానండి. ఇదిగోండి ఎండుమిరపకాయలు, ధనియాలు, కరివేపాకు, సాయిపప్పు అండి, మిరపప్పు, చింతపండు, ఎల్లుల్లిపాయలండి. రెండు చేసేద్దాం ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు అయితే వేపేసుకుందామండి. ఈ ఎండుమిరపకాయలు అయితే వేగిపోతున్నాయి ఫ్రెండ్స్. నేను కళ్ళుప్పు అయితే వేస్తున్నానండి చూడండి. అదే నూనెలో ఉండి ధనియాలు కూడా వేసేద్దాం. మినపగుళ్ళు కూడా వేసేసుకున్నామండి. కరివేపాకు కూడా వేసేద్దామండి. కొంచెం చింతపండు కూడా వేసుకుందామండి. వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, చూసారండి కరివేపాకు ఇదిగోండి ఇలాగా మెత్తగా ఏగిపోయిందండి. అదే పొడులా అయ్యేలాగా చక్కగా ఏగిపోయిందండి. ఇదిగోండి చింతపండు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ధనియాలండి. చూడండి ఈ విధంగా అయితే ఏగిపోయినాయని మిక్సీ పట్టేసుకుందామండి. ఓకేనండి, మిక్సీలో అయితే వేసేసాను ఫ్రెండ్స్. పట్టేద్దాం రండి, మిక్సీ పట్టేద్దామండి. మెత్తగా అయితే నలిగిపోయింది ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు ఇందులో అవి వేపేసుకున్నాం కదండి, ధనియాలు అవి ఇందులో వేసేసుకుందామండి. ఇవి కూడా మిక్సీ పట్టేద్దామండి మొత్తం. హాయ్ అండి, కారప్పొడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం కొద్దిగా నెయ్యి పోసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా ఎలా చేస్తారో, ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి.